పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలిటికల్‌లో బిగ్గెస్ట్ కామెడీ స్టార్. ఈ పదం ఎందుకు చెప్తున్నానంటే, అతడు మాట్లాడిన ప్రతి మాట నవ్వు తెప్పిస్తుంటది. సబ్జెక్ట్ ఉండదు. ఒకసారి మాట్లాడిన ఒక సబ్జెక్ట్‌కి, ఇంకోసారి మాట్లాడిన సేమ్ సబ్జెక్ట్‌కి చాలా వేరియేషన్స్ ఉంటాయి. అరే! ఇతనేనా మొన్న అట్లా మాట్లాడిండు, మొన్న ఈరోజు ఇట్లా మాట్లాడిండు. ఎందుకంటే వేరియేషన్ చాలా ఉంటాయి. ఆ రోజు నిజమని చెప్పినోడు ఈరోజు అబద్ధం అని చెప్తాడనమాట. సింపుల్ ఎగ్జాంపుల్ ఏందంటే, అలాంటివి ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు నాడు నేడు స్కూల్స్ గురించి అద్భుతంగా చేస్తే అయి వేస్ట్ అన్నాడు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విజిట్ చేసి చాలా అద్భుతంగా ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్ లెక్కున్నాయి అన్నాడు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి అప్పుడు చెత్త, వేస్ట్ అని మాట్లాడి ఇప్పుడు మాత్రం అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుతున్నాడు. సో ఇదంటే మనం పొలిటికల్ యాంగిల్ చూడొచ్చు. బట్ అతను తన పుట్టుక గురించి, తన బర్త్ ప్లేస్ గురించి ఎన్ని సార్లు తప్పుడు మాటలు మాట్లాడాడు. ఒక కామన్ మ్యాన్ అయినా, ఒక సెలబ్రిటీ అయినా, ఒక పొలిటీషియన్ అయినా ఎవరికైనా బర్త్ ప్లేస్ ఒకటే ఉంటుంది. కానీ మన కామెడీ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం తెలంగాణకొస్తే తెలంగాణలో మాట్లాడితే నా బర్త్ ప్లేస్ తెలంగాణ అంటాడు. నేను తెలంగాణలో పుట్టినా అంటాడు. రాయలసీమ పోతే రాయలసీమలో పుట్టినా అంటాడు. ప్లస్ అటు కోస్తాకు పోతే నీ కోస్తాలో పుట్టినా అంటాడు. ఉత్తరాంధ్ర పోతే ఉత్తరాంధ్రలో పుట్టినా అంటాడు. ఇట్లా ఎక్కడికి పోతే అక్కడే నేను పుట్టినా అని మాట్లాడతాడనమాట. అదేవిధంగా మన తమిళనాడు పోయి నేను అక్కడే పుట్టినా అని చెప్పిండు. సో ఇక అతని చదువు గురించి చెప్పాలంటే నేను ఇంటర్‌లో బైపీసీ చదివినా అంటాడు, ఎంపీసీ చదివినా అంటాడు, సీఈసీ చదివినా అంటాడు. మనిషి అనేవాడు ఇంటర్మీడియేట్ ఒకటేసారి చదువుతాడు, ఒకటే గ్రూప్ చదువుతాడు. కానీ మన పవన్ కళ్యాణ్ మాత్రం ఒక 4, 5 గ్రూపులు చదివిండనమాట. సో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఆణిముత్యాలు చాలా వచ్చినాయి. బట్ నిన్న వచ్చిన మరో ఆణిముత్యం ఏంటంటే ఆహ్, తెలుగు భాష మాతృభాష. ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు, మన తల్లి లాంటి భాష. కానీ కొత్త పదం ఏంటిదంటే హిందీ భాష పెద్దమ్మ లాంటిదంట. అరే! ఇదెక్కడి స్లోగనో అర్థం కావట్లేదు. మొన్నటిదాకా ఒకప్పుడు హిందీని మా సౌత్ ఇండియా మీద మీరు రుద్దుతున్నారు. మా సౌత్ ఇండియా మీద మీరు బలవంతంగా మా మీద దాన్ని అప్లై చేస్తున్నారు. హిందీ గో బ్యాక్ అని చెప్పి మొన్నటిదాకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి హిందీ భాష మీద, ఈరోజు మాత్రం హిందీ భాష పెద్దమ్మ భాష అయిపోయింది. అంటే హిందీ భాష పెద్దమ్మ భాష అయితే మరి ఇక పెదనాన్న భాష ఏంటిది? బాబాయ్ భాష ఏంటిది? పిన్ని భాష ఏంటిది? అంటే నువ్వు ఏం మాట్లాడతావో నీకే అర్థం కాదు. పెద్దమ్మ భాష హిందీ అంట. అరే! ఇంత పొలిటికల్ ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అయితే ఎక్కడ ఉంటాడసలు? పొలిటికల్‌లో దాదాపు ఇంత కామెడీ చేసే స్టార్ మరొకరు లేరు. అందుకే అతను పొలిటికల్ కామెడీ స్టార్ అండి. బిగ్గెస్ట్ పొలిటికల్ కామెడీ స్టార్ అండి. దానికి ఇంకా యెల్లో మీడియా ఎలివేషన్స్ ఇగ.